గీ రోజులల్లా ఎవరికైనా రూపాయి అప్పు ఇయ్యాలంటేనే గుండె గుబేలంటాంది. అప్పు తీసుకునేటప్పుడు నువ్వే నా దేవుడు అని సామి అని కాళ్ళు పట్టుకుంటారు. తీరా టైం అయిపోయి పైసలు అడిగితే మాత్రం పానాలు తీసేటట్టు చూస్తారు. మొన్ననే నేను కూడా ఒకరికి 1000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఇయ్య అన్నందుకు అబ్బా 1000 రూపాయలు సూతం అడగాలనా అనబట్టే. 1000 లేకనే కదా అడిగింది, మళ్ళీ నన్నే ఉల్టా అనబట్టే. మరి లచ్చలిస్తే కొందరితోని ఎట్లుంటుందో ఎరికేనా? ఓసారి చూడులి. మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి అనే ఊళ్ళే గీ అప్పు పైసల పంచాయతీ ఒక్కటైంది అన్నట్టు. అప్పు ఇచ్చినోడు వడ్డీ అడిగిండని ఒక ఆయన ఏకంగా 35 లీటర్ల పెట్రోల్ క్యాన్ పట్టుకొచ్చి ఇల్లేగాల పెట్టిండు. ఇక పిప్రి అనే ఊళ్ళే ఉండే రాజమ్మలు అనే అమాయకుడు అదే ఊరికి చెందిన అబ్దుల్ బారీ అనేటోని నమ్మి ఎంత లేదని 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిందట. గంతే 6 నెలల కిందట అబ్దుల్ బారీ అసలు 5 లక్షలు ఇచ్చేసిండు కానీ వడ్డీ 2 లక్షలు మాత్రం బాకీ పెట్టిండు. ఈ 2 లక్షల కోసం నన్ను మాటిమాటికి అడగని బ్యాంకు చెక్ ఇస్తాన్న 8 నెలల తర్వాత డ్రా చేసుకొని అబ్దుల్ అనేట ఆయన ఈ ఒప్పందం చేసుకున్నాడు. అప్పు తీసుకున్నోడే ఎదురు రూల్స్ పెట్టబట్టే 8 నెలల దాకా ఆగన్నట. అటెనక పైసలు డ్రా చేసుకోనట. సరే అని చెప్పేసి మన రాజమ్మల్లు బ్యాంకు పోయి ఆ చెక్ తోటి 1,75,000 రూపాయలు డ్రా చేసుకుండు. ఆయనకి ముచ్చట తెలిసి అబ్దుల్కు ఏడలని కోపం వచ్చి నా చెక్ తోటి పైసలు ఎట్లా విడ్రా చేసుకుంటావురా అని ఊగి కోపంతో కొంపకాకి పెట్టిండు. అయినా కోపం వస్తే పంచాయతీ పెట్టాలి లేదా గట్టిగా అడగాలి గాని కొంపకాకి పెట్టుడు ఏంది? ఈయన ఇల్లు గాల, ఈడు చచ్చిపోను, ఈడి పిండం పెట్టా, ఎంత పగ ఉంటే గిట్లా గాల పెడతాడు, ఈడి మొలదారు దెంప అని చెప్పేసి తిట్టబట్టే ఆ ఇంటికి అగ్గి పెట్టినోని ఇప్పుడు సార్ నేను డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు 6 సార్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన, 1 రూపాయి వడ్డీ లేదు, ఏం లేదు. దానికి మళ్ళీ దానికి మారుగా నాకు ఇల్లు అగ్గి పెట్టి 30 లీటర్ల క్యాన్ సార్, అది 30 లీటర్ల క్యాన్. మొత్తం తీసుకొని వచ్చిండు. నా భార్య కాళ్ళు మొక్కింది, అన్న ఆగు మాట్లాడదాం ఏమనుంటే మాట్లాడదాం, అయినా సరే కాళ్ళు మొక్కం కూడా ఆగలేడు. నేను ఇంట్లోకి పోయి ఆగు ఏమనుంటే మాట్లాడదాం అన్నా సరే నన్ను ఇక లోపలికి నూకేసిండు. నన్ను లోపలికి నూకేసిండు, అగ్గిపుల్ల ముట్టించిండు. మొత్తం ఇదంతా అయినా ఏం పాపం వల్ల ఇచ్చిన పైసలు అడిగితే గిట్లా ఇల్లేగాల పెడతారా అని తిట్టిపోతాండ్రు. ఆడికి వచ్చిన చూసి జనము బైక్లో పోస్తాందుకే లేదురా నాయన అంటే ఏకంగా 35 లీటర్ల క్యాన్ల పెట్రోల్ నింపుకొచ్చి రాజమల్లు వాళ్ళ ఇంట్లో ఉండగానే పెట్రోల్ పోసి అగ్గిపెట్ట ముట్టించిండు. ఇక ఎంత అద్దని రాజమల్లు ఇల్లాలు ఏడిచినా కాలు పట్టుకున్నా అడిగిన ఇండ్లదట మోతేవరి. పాపం రాజమల్లు కష్టపడి కొనుక్కున్న సోఫాలు, టీవీలు, ఫర్నిచర్, బట్టలు అన్ని కళ్ళ ముంగనే కాలిపాయే, ఇల్లంతా బూడిదైపాయే. పాపం గా రాజమల్లి ముఖం చూస్తే బాధ అనిపించబట్టే. ముఖం చూస్తే ఎవరన్నా ఒక్క మాట అనేటట్లు లేడు. అయినా సాటి మనిషి ఏడంగా గా అబ్దుల్ అనేట ఆయన నా పగ తీరిందని చెప్పేసి కాళ్ళ వేసుకొని తిరిగిండు కానీ అటెనక సీవీని రివర్స్ అయిపోయింది. ఆర్మూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇక నిందితుడు అబ్దుల్ బారిని కాలర్ పట్టుకొని లాక్కపోయారు అన్నట్టు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చొని వడ్డీ లెక్కలు చూపుతురు కావచ్చు. అయినా గిదెంతికరా సామి, 1,75,000 వడ్డీ కట్టుడు ఇష్టం లేక లక్షల ఇలువైన ఇల్లు తలగబెట్టి జైలు ఉసలు లెక్క పెట్టబట్టే. గందుకనే పెద్దలు అంటారు అప్పు ఇచ్చేటప్పుడు ముఖం చూసి ఇయ్యద్దు, వాడు తిరిగి ఇచ్చేటప్పుడు ఇల్లు తలగబెట్టకుండా ఉంటాడా లేదా అని చూసే ఇయ్యాలా అని. ఏమనల్లా జర మెత్తికి ఆశపడి అప్పు ఇయ్యకుర్రి పాపం అని సుత అప్పు ఇయ్యకుర్రి. అటెనక ఎట్లా మాడతారో జనాలు తెలియదు. ఏమంటాను చెప్పేది చెప్పినావు, అటెనక మీ ఇట్టం ఇక పైలం.